శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. స్వామి, నాకు వచ్చిన సంశయం ఈ సర్కకి సంబంధించింది కాదు స్వామి. నేను విచారణలో ఉంటే ఇలా అనిపించింది స్వామి, అది చెప్తున్నాను. అనుభూతి అనేది పారమాత్మిక స్పృహ యందే కలుగుతుంది అని తెలుసుకున్నాను స్వామి. స్పృహ కేవల చైతన్యం మాత్రమే, పరమాత్మ కూడా కేవల చైతన్యం తప్ప అన్యం కాదు. కాబట్టి స్పృహ కూడా ఆ కేవల చైతన్యమే, అనగా పరమాత్మయే. మరి అలాంటప్పుడు అనుభూతి పారమాత్మిక స్పృహ యందు కలుగుతుంది కానీ పరమాత్మ యందు కాదు, పరమాత్మ ఏమీ చేయడం లేదు అంటే అర్థం ఏంటి స్వామి? చైతన్యము అనే చెప్పే పదం దగ్గర ఆ చైతన్యాన్ని కలిగి ఉన్నవాడు ఒకడున్నాడు. ఈ చైతన్యమునందు తోడు ఉండటం, తోడు లేకపోవడం అనే రెండు స్థితులు అనుభవానికి వస్తాయి. చిదత్వాన్ని ప్రదర్శించడము, చిదత్వాన్ని ప్రదర్శించకుండా ఉండడము. అంటే స్పందించటము, స్పందించకుండా ఉండడం. స్పందించకుండా ఉండటం కూడా స్పందనయే. ఈ స్పృహ కలిగిన చోట పారమాత్మికత అంటే అద్వైత్వం మాత్రమే అనుభవంలో, విశ్వాసంలో ఉంటుంది. ఈ విశ్వాసం కలిగి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతడు ఎట్టి విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా అంతకు ముందు కూడా అతడే అయి ఉన్నాడు. ఈ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కూడా అతడే అయి ఉన్నాడు. కాబట్టి తన మనసు తన తోడుగా కలిగి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతడి గురించి నువ్వు అడిగావు. అతడు నిజానికి అద్వైతుడు అతడే. అతని యొక్క మహిమ మనస్సు. ఆ మనస్సునందు ఏకత్వము, ద్విత్వము, అనేకత్వము, అద్వైత్వము అన్ని కూడా సంభవించబడుతూ ఉన్నాయి. ఆ మనస్సు స్పంద రూపమై అనుభవానికి వస్తూ ఉన్నది, అస్పందమై అద్వైత్వం అనుభవానికి వస్తున్నది. ఇది కైవల్యం యొక్క స్వరూపం, ఇది పరమాత్మ యొక్క రూపం. ఆయన గురించి అడిగావు. అర్థమైందా? ఆయన అనిర్వచనీయుడు అనమాట. ఇక పారమాత్మిక స్పృహ అన్నది ఆయన యొక్క ప్రతిభకు సంబంధించిందే, ఆయన యొక్క వాస్తవ స్థితికి సంబంధించిన విషయమే తప్ప ఆయన గురించి చెప్పుకోవటానికి కానీ, ఆయన యొక్క మహిమను గురించి చెప్పుకోవటానికి కానీ ఇక్కడ ఏమున్నది? ఆయనకి ఆయన సూర్యుడికి కిరణం తోడుగా ఉంది అని చెప్పి చెప్పడం, చంద్రుడికి వెన్నెల తోడుగా ఉంది అని చెప్పి చెప్పడం లాంటిది. అర్థమైందా? వెన్నెలకి లేకపోతే సూర్యుని ఎండకి సూర్యుడు కాకుండా అస్తిత్వం లేదు కదా. లేదు స్వామి. కానీ ఎండలో సూర్యుడు కనిపిస్తున్నాడు, అనేక వస్తువులు కనిపిస్తున్నాయి, వాటి మధ్య వ్యవహారము సంభవిస్తూ ఉంది, తత్ఫలితం కూడా అనుభవానికి వస్తూ ఉన్నది. ఎండ వల్లనే వస్తుంది ఇదంతా కూడా. సూర్యుని వల్లే వచ్చింది ఇదంతా అన్నా దోషం లేదు, ఎండ వల్ల వచ్చిందన్నా దోషం లేదు. ఎండ వల్ల వచ్చింది ఇది. సూర్యుడు ఎప్పుడూ నిర్లిప్తుడు కాబట్టి, ఆయన ఎండ తప్ప ఆయనకి తోడు ఇంకోటి లేదు కాబట్టి, ఆ తోడు నిజంగా తోడా అంటే కానే కాదు. అలా అని చెప్పి లేకుండా లేదు. ఇది స్థితి. అందువల్లనే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్థితికి, ఈ స్థాయికి వచ్చేటప్పటికి మౌనం అనేది దీనికి సమాధానం అవుతూ ఉన్నది. అర్థమైంది కదా స్వామి? కాబట్టి నువ్వు ఎవరిని అడుగుతున్నావో అతని యొక్క అస్తిత్వమే ఈ అనుభవం అన్నిటి యొక్క అస్తిత్వం. ఈ అనుభవాలకు లక్షణాలు ఉన్నాయి, వివరించడానికి వీలుంది, కానీ ఆయన్ని వివరించడానికి మాత్రం కుదరదు. అట్లానే ఈ అనుభవాలన్నిటి సాముదాయిక స్వరూపమైన ఈ అనుభవాలు ఉన్న కాలంలోనూ, ఈ అనుభవాలు కాకుండా ఉన్న కాలంలోనూ, అంటే అద్వయ స్పృహలోనూ కూడా ఉన్న ఆయన మహిమ ఏదైతే ఉందో అది చిదత్వం అనే పేరుతోటి చెప్పబడుతుంది, లేకపోతే చైతన్యం అనే పేరుతోటి చెప్పబడుతుంది. ఇది ఇతడు చైతన్యము, ఇతడు చేతనవంతుడై ఉన్నాడు అంటున్నాం కదా.
ఉమ్, ఆ చేతనవంతుడు ఉన్నాడా దగ్గర చైతన్యం కలిగి ఉన్నాడని అర్థం. అంతే కదా. ఉమ్. మరి అవును స్వామి. చైతన్యానికి పరంగా కనిపిస్తున్నాడా లేడా అతడు? చైతన్యాన్ని కలిగి ఉండడం, కనిపిస్తున్నాడు. లేకపోవడం లేకపోవడం. అనేది ఈ అనుభవం రూపంలో ఉదాహరణగా తీసుకొని చెప్పేది ఇది. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. స్వామి. స్వామి. అతడెవడు అని చెప్పి ప్రశ్నించుకుంటే అతడు నీకు అన్యుడు కాడు కదా, అతడికి నీవు అన్యవు కావు. ఉమ్, అది స్థితి. స్వామి. అతడి మహిమయే తన్మహిమయే మనమిద్దరం అనే ఆ పాటలో విన్నారు కదా. అవును స్వామి. అదే ఇది. నువ్వు అడిగిన దాన్నే అడిగావు. ఆ పాట వింటే మళ్ళీ అర్థమవుతుంది. స్వామి. ఆ ఇద్దరు కూడా మనో మాత్రమే. శివుడు ఉమ్, శక్తి కూడా మనో మాత్రమే. మనం మాత్రమే. అట్లనే బ్రహ్మ వాణి కూడా మనో మాత్రమే. విష్ణువు లక్ష్మి కూడా మనో మాత్రమే. కానీ అద్వయ స్పృహ కలిగిన స్థితి అది. ఉమ్, ముగ్గురు స్వామి. స్థితి. అర్థమవుతుంది కదా. స్వామి. విషయాన్ని అర్థం చేసుకోవడానికి త్రిమూర్తిత్వము త్రిదేవిత్వము అనేవి మనం దర్శిస్తూ ఉన్నాం. ఇది కేవలం చిదత్వమే, చైతన్యమే. ఇది సంగతి. లలితానామాలు ఇలానే మొదలవుతాయి. స్వామి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత అంటున్నాం కదా. ఎక్కడుంది ఈ స్వామి. చిదగ్నిగుండం? అవును స్వామి. ఇలా ఆలోచించి నీకు ఆలోచనకి ఆ చివరికి అక్కడ ఆగుతుంది, స్థిమితం కలుగుతుంది. మరి స్వామి. అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. శమసిరివర నారాయణ దమదినకర నారాయణ శాంత్యబ్జర వినారాయణ వైదేహి రామనారాయణ సవిచర చక్రి నారాయణ స్వయం భారతిశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ హిరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ నేనులు నీవులు నారాయణ త్వమేవ శరణం నారాయణ. శమసిరివర నారాయణ నమదినకర నారాయణ శాంత్యక్షర వినారాయణ వైదేహి రామనారాయణ సువిచార చక్రి నారాయణ స్వయం భారతీశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ నేనులు నీవులు నారాయణ త్వమేవ శరణం